ఏరా నీ సాఫ్ట్వేర్ జాబ్ దొరికిందా? వెతుకుతున్నాన్రా, కానీ జాబ్ ఇచ్చేవాడు ఎవడు దొరకట్లే. సర్లే కానీ నీ గ్రూప్స్ ఎగ్జామ్స్ ఎంతవరకు వచ్చారా? నా కోచింగ్లోనే సగం జీవితం అయిపోయేలా ఉందిరా. అరే మీ ఇద్దరు ఎవరో ఒకరు తొందరగా సెట్ అవ్వండిరా, నాకో దారి చూపిత్తురు. అరే నువ్వు ఏదైనా జాబ్కి ట్రై చేయొచ్చు కదరా. రే నా తెలివికి రికమెండేషన్ లేకుండా ఎవడు జాబ్ ఇస్తాడురా? రే నీ పర్సనాలిటీకి ఆర్మీ జాబ్లో ట్రై చేయొచ్చు కదరా. సైన్యం లేక దానికంటే సన్యాసంలోకి పోవటం బెటర్, జీవితం సంకనాగిపోవటానికి. ఎందుకురా? రే మొన్న నా మధ్య ఏమైందో తెలుసు కదరా, నా కుటుంబానికి నేనే ఆధారం, నేనే దిక్కు. నాకేమైనా అయితే వాళ్ళు ఏమైపోతారా? నిజమేరా, మేమంత దూరం ఆలోచించలేదు. సారీరా. పర్లేదులేరా, అక్కడే పోయి ఒంటరిగా చనిపోయే బదులు ఇక్కడే కలిసి బతుకుదాం. అవును, కరెక్ట్. అందరం కలిసి ఇక్కడే హ్యాపీగా ఉన్నారా? సూపర్. ఓకే రైట్. బాగా చెప్పావు. ఇంకేంట్రా సంగతులు? ఏంటి మరి విశేషాలు? సరేలేరా. ఏంటన్నా, ఏం కావాలి? ఇందాక మీ మాటలు విన్నాను, మీకు చిన్న మాట చెప్దామని వచ్చా. మేము మాట్లాడుకునేది కరెక్టే కదన్నా. అది కాదు కానీ నాకు ఒక చిన్న సందేహం. చెప్పన్నా. నీ కుటుంబాన్ని కాపాడడానికి నువ్వున్నావు, నిన్ను కాపాడడానికి ఎవరున్నారు? ఈ దేశం నిన్ను కాపాడుతుంది, ఆ దేశాన్ని ఎవరు కాపాడుతున్నారు? మన సైన్యం. నేను చెప్పిన ఉద్దేశం వేరన్నా. నాకు మరొక సందేహం. రాత్రులు పడుకునే ముందు నీ ఇంట్లో దొంగలు పడకుండా ఉండడానికి తలుపులకి తాళాలేసుకుంటావు కదా, అదే నీ ఇంట్లో తలుపులే లేకపోతే ఏం చేస్తావు? అసలేం జరుగుతుందో తెలుసా? ఊహించడానికే భయంగా ఉంది కదా, గుండెల్లో దడపడుతుంది కదా. మన దేశ గుండె ధైర్యమే మన సైన్యం. మాటలు ఎవరైనా చెప్తారు, తోటాలు తగ్గితే కదా అప్పుడు తెలిసేది. నాకిద్దరు అన్నయ్యలు. పెద్దన్నయ్య ఆర్మీలో పనిచేస్తాడు. మీ అన్నయ్యకి ఏం కాలేదేమో, అందుకనే దేశభక్తి అగరబత్తి అని ఇలా కబుర్లు చెప్తున్నావు. వాడు మొన్న ఈ మధ్యనే చనిపోయాడు. తర్వాత నేనెళ్ళా, కాలు పోగొట్టుకుని వచ్చా. మా రెండో అన్నయ్యకి పెళ్ళయింది, మా చిన్నన్నయ్య కొడుకు పుట్టాడు. తర్వాత నా ప్లేస్లో మా అన్నయ్య వెళ్ళాడు. తర్వాత వాడికి అన్నావుని మా అన్నయ్య అలా కొడుకుని పంపిస్తా, అంతేకాని దేశం కోసం వెనకడిగేసే పరిస్థితే లేదు. దేశం అవతల ఉన్న వాళ్ళు కాదురా దేశద్రోహులు, దేశం యువతలో ఉన్న మీలాంటి వాళ్ళేరా దేశద్రోహులు. సైనికులు ఎప్పుడు యుద్ధంలో ప్రాణాలు కాపాడుకోవాలని చూడరు, తన ప్రాణాలు ఇచ్చైనా సరే మన దేశాన్ని కాపాడాలని చూస్తారు. నా దేశం చేతిలో ఆర్మీ అనే ఆయుధం ఉన్నంతసేపు ఎవరూ ఏం పీకలేరు. భరతమాత తన బిడ్డలను కోల్పోయింది, ఆ బిడ్డల కుటుంబాలకు మనం బిడ్డలమై సాయం అందిద్దాం. జై ఇండియన్ ఆర్మీ.